రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? వాటిని మేము ఎలా డీల్ చేస్తాం? ఐయామ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో, మా దగ్గరకొచ్చే ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ 2 కింద డివైడ్ చేస్తాం. లో రిస్క్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో, ఎవరెవరు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తాము అంటే, అది మదర్ కన్నా రిస్క్ అయ్యుండొచ్చు, బేబీ కన్నా రిస్క్ అయ్యుండొచ్చు. సో, కమింగ్ టు మదర్, ఈమెకి ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ గానీ, లేదంటే బీపీ హై అవ్వడం గానీ, ఆర్ ఈమెకేమైనా ఫిట్స్ ఉండడం గానీ ముందు నుంచే, ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు హై రిస్క్ అని అంటాము. ఆర్ సమ్‌టైమ్స్ వాళ్ళ ఏజ్ పరంగా కూడా మోర్ దాన్ 40 ఇయర్స్ ఉన్నా, లేదు వాళ్ళకి ఐవీఎఫ్ కన్సెప్షన్ ద్వారా వాళ్ళు కన్సీవ్ అయినా, సో, ఇలా ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వాళ్ళని హై రిస్క్ అంటాం. అండ్ కమింగ్ టు బేబీ, బేబీ కనుక గ్రోత్ రిటార్డేషన్ అంటే ఎదుగుదల ప్రాపర్‌గా లేకపోయినా, ఆర్ బ్లడ్ ఫ్లో ప్రాపర్‌గా లేకపోయినా, అంటే డాక్టర్ స్టడీస్‌లో ఈ బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్‌గా లేదని గుర్తించినా, ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కానీ, ట్రిప్లెట్స్ గానీ ఉన్నా, ఇటువంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని లేబుల్ చేస్తాం. అయితే ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని మేము ఎలా డీల్ చేస్తామంటే, వీళ్ళ కండిషన్‌కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ మానిటరింగ్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ముందుగానే చెప్పి ఉంచుతామనమాట. మీ డెలివరీ టెరిషియరీ కేర్ సెంటర్‌లో చేస్తే సేఫ్‌గా ఉంటుంది అని. సో, ఈ టెరిషియరీ కేర్ సెంటర్ అంటే ఏంటి? సో, మదర్‌కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా ఇమ్మీడియేట్‌గా ఆమెని ఐసీయూలోకి షిఫ్ట్ చేసే విధంగా ఉండాలి. తర్వాత ఇతర స్పెషాలిటీస్ డాక్టర్స్ కూడా, అంటే ఓన్లీ గైనకాలజిస్ట్ మాత్రమే డీల్ చేయలేరు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో. మాకు జనరల్ ఫిజిషియన్ సపోర్ట్ అవసరం ఉండొచ్చు. కార్డియాలజిస్ట్ గానీ, న్యూరాలజిస్ట్ గానీ, యూరాలజిస్ట్ గానీ, వీళ్ళ సహాయం కూడా అవసరం ఉండొచ్చు ఈ హై రిస్క్ కేసెస్‌లో. లేదు, బేబీ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ఐసీయూ అంటే నియోనటాలజిస్ట్ అవైలబుల్‌గా ఉండాలి. అండ్ చిన్న పిల్లలకి పుట్టిన బేబీని ఎన్ఐసీయూలో పెట్టగలిగే ఫెసిలిటీస్ ఉండాలి. బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ ఉండాలి. సో, రౌండ్ ద క్లాక్ మనకి అనస్థెటిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ ఇతర స్పెషాలిటీ డాక్టర్స్ కూడా అవైలబుల్‌గా ఉండే ఈ టెరిషియరీ కేర్ సెంటర్స్‌లో ప్లాన్ చేసుకుంటే సేఫ్‌గా ఉంటుంది మదర్ గానీ, బేబీకి గానీ. సో, దీనికి తగ్గట్టు వీళ్ళకి ముందు నుంచే మేము ప్రిపేర్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు ముందు నుంచే హై రిస్క్ ఉండరు వాళ్ళు. సడెన్‌గా వాళ్ళ డెలివరీ టైమ్‌లోనో, జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ డెలివరీనో కూడా మనం గుర్తించొచ్చు. అటువంటప్పుడు కూడా మేము ఈ రకంగా వాళ్ళని గైడ్ చేయడం, దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇలా ప్లాన్డ్‌గా ఉంటే గనక ఎటువంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయినా అంతా పర్ఫెక్ట్‌గా జరిగి సేఫ్‌గా మదర్ అండ్ బేబీ డిశ్చార్జ్ అవుతారు. థాంక్ యూ.